అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నవీన్, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ విమలా కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కేపీహెచ్బి హైదరాబాద్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైనటువంటి ఆరోగ్య సమస్య వైటమిన్ B12 డెఫిషియన్సీ. వైటమిన్ B12 ని కోబాల్మిన్, మిథైల్ కోబాల్మిన్ అని కూడా అంటారు. అసలు వైటమిన్ B12 అనేటువంటిది ఏంటి, అసలు దాని యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, అవి ఒకవేళ తగ్గితే ఎలా ఉంటుంది, అదే విధంగా ఏ రకంగా ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు వైటమిన్ B12 కొన్ని డిసీజెస్ కారణంగా పెరుగుతుంది అనమాట. ఆ ఏ కండిషన్స్ లో ఇవి పెరుగుతాయి అనేటువంటివి ముఖ్యంగా చూసుకుందాం. సో వైటమిన్ B12, సో దీన్ని కోబాల్మిన్, మిథైల్ కోబాల్మిన్ అని కూడా అంటారు. సో ఇది యాక్చువల్ గా వైటమిన్స్ అనేటువంటివి వాటర్ సాలబుల్ వైటమిన్స్ అండ్ ఫ్యాట్ సాలబుల్ వైటమిన్స్ అనే రెండు రకాలుగా ఉంటాయి అనమాట. సో వైటమిన్ B12 అనేటువంటిది బి కాంప్లెక్స్ లో వైటమిన్ B1, B2 ఇలా ఉంటాయి. సో దాంట్లో B12 అనేటువంటి బి కాంప్లెక్స్ ఏవైతే వైటమిన్స్ ఉంటాయో ఈ వైటమిన్స్ అనేటువంటి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనమాట. సో ముఖ్యంగా వైటమిన్ B12 అనేటువంటిది మన బాడీలో ఉన్నటువంటి నర్వస్ ఫంక్షన్స్ కి, బ్రెయిన్ ఫంక్షన్స్ కి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. అదేవిధంగా రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాల యొక్క సింథసిస్ కి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా DNA యొక్క సింథసిస్ కి కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో వైటమిన్ B12 అనేటువంటిది ఎలాంటి ఆహార పదార్థాల్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కువగా చూసుకున్నట్లయితే మాంసం, చికెన్, అదేవిధంగా చేపలు ఇలాంటి వాటిలలో, అదేవిధంగా పాలు, అదేవిధంగా పెరుగు, అదేవిధంగా చీజ్, ఎగ్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. కొద్ది మోతాదులో సెరల్స్ లో కూడా ఉంటుంది అనమాట. సో అందుకోసం ఏంటంటే శాకాహారులకు విటమిన్ B12 అనేటువంటిది డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందని చెప్తారు అనమాట. సో వైటమిన్ B12 అనేటువంటిది ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకి సమృద్ధిగా దొరుకుతుంది. శాకాహారులు ముఖ్యంగా ఈ పెరుగు, అదేవిధంగా పాల పదార్థాలు తీసుకున్నట్లయితే వాళ్ళకి వైటమిన్ B12 అనేటువంటిది దొరుకుతుంది. అయితే వైటమిన్ B12 తగ్గింది అనుకోండి, ఇది ఏ విధంగానైతే బ్రెయిన్ ఫంక్షన్స్ కి, అదేవిధంగా నర్వస్ ఫంక్షన్స్ కి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా RBC, రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, సో ఇది తగ్గడం వల్ల సో రక్తహీనత అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే వైటమిన్ B12 కి సంబంధించినటువంటి రక్తహీనత అనేటువంటిది వస్తుంది, ఎనిమియా అని. అదేవిధంగా సివియర్ గా ఫేటిక్, బాడీ అంతా కూడా ఒక అలసట వస్తుంది. హెడేక్స్, రిపీటెడ్ గా హెడేక్స్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా పూర్ మెమొరీ అనేటువంటిది ఉంటుంది. సైకోసిస్, ఒక రకమైనటువంటి బ్రెయిన్ కి సంబంధించినటువంటి డిజార్డర్స్, మానియాస్, ఓకే, డిప్రెషన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వైటమిన్ B12 తగ్గడం వల్ల వస్తుంది అనమాట. అదేవిధంగా వైటమిన్ B12 తగ్గడం వల్ల కొంచెం షుగర్ రావడానికన్నా ముందు ఏ విధమైతే సిమ్టమ్స్ ఉంటాయో, ఈ కాళ్ళల్లో, చేతులలో మంటలు, ఎస్పెషల్లీ కాఫ్ మజిల్స్ లలో ఒక రకమైనటువంటి నొప్పి, మంట, ఇవన్నీ కూడా వైటమిన్ B12 తగ్గడం వల్ల కూడా వస్తాయి అనమాట. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో నాకేమైనా షుగర్ వచ్చిందా, ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ముందు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే వైటమిన్ B12 అనేటువంటిది టెస్ట్ చేయించుకొని అది తక్కువగా ఉందా చూసుకొని దానికి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్, లేదంటే దానికి సంబంధించినటువంటి చికిత్సలు ఆ డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం మంచిది అనమాట. ఇంకొక రకంగా కొన్ని విషయాలు వైటమిన్ B12 గురించి తెలుసుకుందాం. అయితే కొన్ని రకాలైనటువంటి కండిషన్స్ వల్ల వైటమిన్ B12 అనేటువంటి తగ్గుతుంది అనమాట. దాన్ని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే డైజెషన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, అదేవిధంగా ప్రాపర్ డైట్, వైటమిన్ B12 కి సంబంధించినటువంటి న్యూట్రిషన్ డైట్ అనేటువంటిది తీసుకోము. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి డిజార్డర్స్, దాంట్లో కాన్స్ డిజార్డర్స్ అంటారు, IBS డిజార్డర్ అంటారు, మాల్ అబ్జర్ప్షన్ డిజార్డర్, ఓకేనా, ఇవన్నీ డిజార్డర్ వల్ల వైటమిన్ B12 అనేటువంటిది తగ్గుతుంది అనమాట. అదేవిధంగా కొన్ని కండిషన్ లో వైటమిన్ B12 అనేటువంటిది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట, ఎక్కువ అవుతుంది. సో అదేంటంటే కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ అని ఉంటుంది అనమాట, COPD అంటారు. అదేవిధంగా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్, వీటిలో కూడా, అదేవిధంగా డయాబెటీస్ కానివ్వండి, ఒబెసిటీ కానివ్వండి, లివర్ సెల్ డ్యామేజ్ లాంటివి, అదేవిధంగా సివియర్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, ఓకేనా, అదేవిధంగా ప్రోటీన్ కి సంబంధించినటువంటి మాల్ న్యూట్రిషన్, ఇలాంటి కొన్ని కండిషన్ లో వైటమిన్ B12 అనేటువంటిది పెరుగుతుంది అనమాట. సో రెగ్యులర్ గా చూసుకున్నట్లయితే న్యూట్రిషన్ కి సంబంధించి, అంటే వైటమిన్ B12 కి సంబంధించినటువంటి
ఫుడ్ ఐటమ్స్ తక్కువ తీసుకునే వాళ్ళలో ఈ వైటమిన్ B12 అనేటువంటిది డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇది చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. సో డిప్రెషన్ కానివ్వండి, సివియర్ హెడేక్స్ కానివ్వండి, లేదంటే మానియాస్, సైకోసిస్, రెడ్ బ్లడ్ సెల్స్ సింథసిస్ కి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రక్తహీనతలు అనేటువంటి వస్తాయి. డిఎన్ఏ సింథసిస్ కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి డిఎన్ఏ లో కూడా కొన్ని రకాలైనటువంటి లోటుపాట్లు అనేటువంటి జరుగుతాయి అన్నమాట. సో ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి వైటమిన్ B12 ని రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్, ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్స్ కి చికెన్ కానివ్వండి, ఫిషెస్ కానివ్వండి, ఎగ్స్, ఇలాంటి మంచి ఫుడ్ ఐటమ్స్ అనేటువంటి అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే మిల్క్, యోగర్ట్, పెరుగు లాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. సమ్ సెరల్స్ లాంటి ధాన్యాలలో మీకు ఈ వైటమిన్ B12 అనేటువంటిది అవైలబిలిటీ అనేటువంటిది ఉంటుంది.